బాగుంది, నాకు నచ్చింది సినిమా నచ్చింది. విష్ణు యాక్టింగ్ అబ్బా ఫస్ట్ హైలైట్ అదే అని చాలా బాగా చేశాడు. బాగుంది, ఎంట్రీ నుంచి బాగుంది. ఇంకొద్ది భక్తి అనేది కొద్దిగా ఎక్కువ పెరిగింది, బాగుంది కూడా. వెళ్ళి సినిమా చూడమని చెప్తాను. సినిమా చూసిన తర్వాత కూడా అంటే మనసు పెట్టి చూడండి. మంచు ఫ్యామిలీకి ట్రోల్ చేద్దాము, విష్ణుకి ఏదో ట్రోల్స్ చేద్దాము అనుకునేవాడికి అయితే నేను చెప్పను. కానీ నాకు ఆ సినిమాలో విష్ణు లేకపోతే ఇంకోటో కనిపించదు. ఆ సినిమా నేను చూశాను, విష్ణు పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు, నాకు నచ్చింది. తర్వాత వాళ్ళ అబ్బాయి చాలా బాగా చేశాడు, అమ్మాయిల కంటే అబ్బాయి చాలా బాగా చేశాడు. అవును, ఆ సినిమా మనం ఇప్పుడు చూడలేదు కాబట్టి నాకు దీనికి సంబంధం లేదు. నేను ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నాను కాబట్టి ఈ సినిమా నాకు ఏమనిపించిందో అదే నేను మాట్లాడుతున్నాను. ఏదేది చెప్తాను కదా, భక్త కన్నా ఒకటి ఇచ్చినప్పుడు రెండు ఇచ్చారు అని నాకు అది కూడా తెలియదు. సినిమా చూసినంత వరకు అయితే నేను సినిమా పరంగా నాకు నచ్చింది, బాగా చేశాడు, అంతవరకు అయితే నేను చెప్పగలను. ఆయన ఒకటి నేను అదే చెప్తాను, 3 hours మీకు ల్యాగ్ ఉన్నప్పుడు 100 సంవత్సరాలు బతకడం వేస్ట్, 50 సంవత్సరాలకే చచ్చిపోయండి అని అంటున్నాను. మరి అది మీకు ల్యాగ్ లేదు, ఇదెందుకు ల్యాగ్? ఊరికినే టైం వేస్ట్ చేసుకుని టీ షాపుల్లోనే గారు కూర్చోండి అంటారు. చచ్చిపోయండి రా, 3 గంటల సినిమా మీకు ల్యాగ్ అనిపిస్తే చచ్చిపోయండి, లేదా సినిమా చూడడం మానేయండి. అరే సంవత్సరాలు కొద్ది సీరియల్ ల్యాగ్లు ఇస్తుంటారు, అవి చూస్తుంటారు, వేల ఎపిసోడ్లు. 3 గంటల సినిమా అరే 300 రూపాయలు ఇచ్చారు, 3 గంటలు ఏసీ రూమ్లో కూర్చొని ఒక సీట్లో కూర్చొని విజువల్ చూడడానికి మీకేంటి రోగము? మీకు ఎందుకు ఆ రోగము నాకు అర్థం కాదు. సబ్జెక్టులో వేస్ట్గా కూర్చొని పెట్టి కెమెరా పెట్టి వదిలిస్తే 3 గంటలు కాదు కదా, ఒక అర నిమిషం కూడా మనం చూడం. సబ్జెక్ట్ నడుస్తున్నప్పుడు నీకు 3 గంటలు ఉంటే నొప్పి ఏంటి? విష్ణు క్యారెక్టర్ మించేది లేదబ్బా, విష్ణు క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అతను కానీ తేలిపోయింటే నేను మిగతా వాళ్ళ కోసం మాట్లాడేవాడిని. విష్ణు చాలా ప్లస్ చాలా బాగా చేశాడు, అతని క్యారెక్టర్ 100% నిలబెట్టాడు. మిగతా వాళ్ళ క్యారెక్టర్లు అందరూ హైలైట్ అయ్యాయి, దానికేం సపోర్ట్ అయ్యాయి. బాగుంది. అవును, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి అందరికీ న్యాయం చేశారు. నిజంగా చెప్పాలంటే సీనియర్స్ అందరూ దీంట్లో కనిపించారు. ఐశ్వర్య క్యారెక్టర్ బాగుంది, మధుబాల క్యారెక్టర్ బాగుంది. ఐశ్వర్య అయితే చంపించింది మామూలుగా, చాలా బాగా చేసింది ఆవిడ. మీకు మామగారి సినిమా మీకు ఐడియా ఉంటుందో లేదో, మామగారులు అంత బాగా చేసింది. మళ్ళీ ఇక్కడ ఆ టైప్ ఆఫ్ కన్నింగ్ మెంటాలిటీతో ఉన్న క్యారెక్టర్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మరి కల్పితం ఉండకపోతే సినిమాటిక్ కదా. నీకు పురాతనలో చెప్పేటప్పుడు దాని అలా నీకు సినిమా వచ్చేటప్పుడు ఒకలాగా ఉంటుంది, షార్ట్ ఫిల్మ్ అయితే ఒకలాగా ఉంటుంది, సీరియల్ అయితే ఇంకా దారుణాలు జరుగుతుంటాయి. మరి దానికి క్వశ్చన్ చేయము. మన సినిమాలో సినిమా అంటేనే కలుపుదాం, కలపకపోతే అవ్వదు. సో అదే విధంగా చేశారు. నేను ఒకటే చెప్తున్నాను అబ్బా, ట్రోలర్స్కు దొరకలేదు, మీరు ఏమైనా ట్రోల్ చేసుకుంటే మీ కర్మ, మీ అంత దౌర్భాగ్యం ఇంకొకరు ఉండరు. ట్రోలర్స్కి అయితే దొరకలేదు, మీరు కావాల్సి వెళ్ళి సినిమా చూసుకోండి. మేము ఇక్కడ ట్రోల్ చేస్తామని అవకాశం కూడా సందు కూడా ఇవ్వలేదు, ఒక సెకండ్ కూడా ఇవ్వలేదు. డ్యామ్ షూర్ ఇక్కడ ట్రోలర్స్కి మంచు విష్ణుకి యుద్ధం జరిగింది, యుద్ధంలో మంచు విష్ణు గెలిచాడు. బాగున్నాయి అన్న. మూవీ ఇప్పుడే ప్రీమియర్ చూసాను. మూవీ నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే మేజర్గా నాకు నచ్చింది ఏంటంటే బీజిఎం బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగా నచ్చింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో కానీ విష్ణు చాలా మంచి వాళ్ళని తీసుకొచ్చాడు. అండ్ తమన్కి కాంపిటీషన్ రెడీ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది, అంతలా బీజిఎం వచ్చింది సినిమాకి. అండ్ సినిమాకి ఇంకొక మేజర్ అసెట్ ఏంటంటే మోహన్ లాల్ గారు అండ్ డార్లింగ్ ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత బీవీఎస్ రవి గారు చెప్పినట్టు సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో ఆఫ్టర్ 30 minutes తర్వాత డార్లింగ్ ఎంట్రీ ఉంటుందన్న, అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ లాస్ట్ 40 minutes అయితే మీకు విష్ణు కనబడాడు, అతని పెర్ఫార్మెన్స్ మాత్రమే కనిపిస్తుంది, అంతలా యాక్ట్ చేశాడు. ఆయన యాక్టింగ్కి అయితే నేను ఫిదా అయిపోయాను నిజంగా. ఆ జనరేషన్కి భక్త కన్నప్ప కల్ట్ ఫిలిం అయితే ఈ జనరేషన్కి ఇది కల్ట్ ఫిలిం. అండ్ ఇట్స్ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ కంప్లీట్లీ హిస్టారికల్ ఫిలిం. ఒక నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారాడు అనేది సినిమా స్టోరీ డిపెండ్ అయి ఉంది. అది మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీనే, కానీ విష్ణు గారు మొత్తం ముందుండి తన భుజస్కంధాలపై ఈ సినిమాని నడిపించారు. అంత బాగుంది స్క్రీన్ ప్లే. నేను ఒకటే చెప్తున్నా, 0% ఒపీనియన్ తోటి సినిమాకి వచ్చానన్నా, కానీ 100% సాటిస్ఫాక్షన్ చేశాడు. ఒక మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, అది కొంచెం క్రింజ్ చేసేది ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. అయినా పర్లేదు, ఒక 18 years తర్వాత
పరమశివుడే మళ్ళా పరమశివుని రూపంలోనే విష్ణుకి మంచి సాలిడ్ హిట్ ఇవ్వడానికి వచ్చినట్టుంది. ఇట్లాంటి కంటెంట్ సినిమాలు తీస్తే అసలు మీరు ఎలాంటి ట్రోల్కి గురవరు. అండ్ ఏ క్యారెక్టర్ కూడా డిగ్రేడ్ కానీ డివియేట్ కానీ ఎక్కువ అవ్వడం కానీ ఎక్కడా లేదు. అందరినీ బాగా చూపించారు. లెంత్ ఎక్కువ అంటే మన ఓల్డ్ మూవీయే 2.5 hours ఉంది. సో ఇది కొంచెం ½ an hour ఎక్కువ ఉంది. మనం ప్రీవియస్ మూవీ చూసుకుంటే కుబేరా కానీ తగ్ లైఫ్ కానీ సో లెంత్ ఎక్కువనే ఉన్నాయి. నాకు ఒక అదే చెప్తున్నా కదా, ఒక ఫస్ట్ హాఫ్ కొంచెం క్రింజ్ చేసుకునేది ఉంటే మోహన్ బాబు గారి ప్రభాస్ అండ్ విష్ణు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్. వాళ్ళ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మోహన్ బాబు గారిని కూడా ఫాదర్ అని ఎక్కడ కూడా అతిగా చూపెట్టలేదు. ఒకటే చేశాడు, ఏ క్యారెక్టర్కి ఎంతవరకు పర్ఫార్మెన్స్ ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు. అదైతే చాలా బాగా నరేట్ చేశాడు. ఒక ఫస్ట్ హాఫ్లో కొంచెం స్క్రీన్ అనేది తగ్గించుకునేది ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. బట్ చాలా గుడ్ అటెంప్ట్. నాకైతే శరత్ కుమార్ యాక్టింగ్ బాగా నచ్చింది. చాలా న్యాచురల్గా అనిపించింది. ప్రభాస్ గారిది ఇక సినిమాకి మనకు యాక్సిడెంట్ అయితే ఇంజెక్షన్ ఇస్తాం కదా, అట్లాంటి టైంలో ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం మనం డల్ అయ్యి ఫీల్ అయ్యే మూమెంట్లో ప్రభాస్ గారి ఎంట్రీ తోటి హైప్ వస్తుంది మూవీకి. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడండి. కన్నప్ప సినిమా చూశాను ఇప్పుడే భయ, కన్నప్ప సినిమా చూశాను భయ, చూసి వచ్చాను భయ బయటకి. ఇంకా ఈ సినిమా కేవలం ప్రభాస్ అన్న కోసం అయితే పోయాను. ఇంకా సెకండ్ హాఫ్లో ప్రభాస్ అన్న రావడం, ప్రభాస్ అన్న జస్ట్ ముగ్గురితో మాత్రం ఉన్నారు సీన్లు, హీరోతో హీరోయిన్తో మోహన్ బాబుతో అంతే. ఆ 3 సీన్లు అరగంట సేపు ఉంటాయి. ఈ అరగంట సేపు అయితే థియేటర్లో దద్దరిల్లిపోయినాయి పోయా. ఇంకా అమ్మాయిలు అయితే థియేటర్ అంతా అమ్మాయిలే పోయా. ఇంకా ఈ సినిమా అయితే ఇంకా ఒక భక్తుడు అంటే శివుడు కోసం భక్తుడు కళ్ళు పొడుచుకొని కళ్ళు ఇచ్చేసాడు పోయా. సినిమా అయితే ఏడుపు వచ్చేసింది పోయా నాకు పోయా. ఇదో నా కళ్ళు కూడా పోయా. ఇంక ఈ సినిమాకి ఇప్పుడే 1,00,000 కోట్లు టార్గెట్ అన్నారు. ఇంకా రేపటికల్లా ఈ సినిమా 1,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు వస్తాయి. దీని అంతా కారణం ప్రభాస్ అనే. కాబట్టి ప్రభాస్ గారు ఉన్న సేపు ఇంకా సినిమాని ఎక్కడ తగ్గేది అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా రేపటికల్లా 1,00,000 కోట్లు తీసి చూపిస్తాం. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మేము. బాగానే ఉంది. ప్రభాస్ యాక్టింగ్ బాగుందన్న, చాలా బాగుంది. ఓవరాల్ క్లైమాక్స్ ఓకే, క్లైమాక్స్ బాగానే ఉంది. ప్రభాస్ పార్ట్ బాగానే ఉంది. మిగతా సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది. రికార్డ్స్ రావు. కలెక్షన్స్ అయితే డౌటే ఏమో మరి. మోహన్ బాబు యాక్టింగ్ ఓకే, బాగానే ఉంది. బాగానే అనిపించింది. బాగానే చేశారు. మోహన్ బాబు యాక్టింగ్ బాగానే ఉంది.